తెలంగాణ ఆడపడుచులు మంచిగా చేసుకునే పండుగ బతుకమ్మ. మరి ఆ బతుకమ్మ పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకున్నది, మన పర్యాటక శాఖ మంత్రి, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు, మరి ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఈ బతుకమ్మ వేడుకలను ప్రజలకు ఏ విధంగా చూపించబోతున్నారు, ఒకసారి మనం వార్త వెలుగులో చూసి చదివి వినిపిద్దాం. 21 నుంచి 30 వరకు బతుకమ్మ సంబరాలు, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు, కార్యక్రమాల షెడ్యూల్ విడుదల. 21న వరంగల్ 1000 స్తంభాల గుడిలో వేడుకలు షురు, 30న హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ముగింపు, 28న గిన్నెస్ రికార్డు స్థాయిలో ఎల్బీ స్టేడియంలో 10,000 మందితో వేడుకలు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై మంత్రి జూపల్లి సమీక్ష. బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది. ఈ నెల 21న వరంగల్ జిల్లా 1000 స్తంభాల గుడిలో వేడుకలను ప్రారంభించి 30న హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ వద్ద ముగించనుంది. ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగ నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై మంగళవారం బేగంపేట టూరిజం ప్లాజాలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మితో కలిసి సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామాలతో పాటు హైదరాబాద్లోనూ సంబరాలు ఘనంగా నిర్వహించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను, పర్యాటక చారిత్రక ప్రాంతాలను ముస్తాబు చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల పాటు నిర్వహించే సంబరాలకు సంబంధించిన షెడ్యూల్ను మంత్రి విడుదల చేశారు. సమావేశంలో సీఎం స్పెషల్ సిఎస్ జయేష్ రంజాన్, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యురాలు భావనిరెడ్డి పాల్గొన్నారు. సో ఇది సంబంధించిన షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. మన బతుకమ్మ వేడుకలను కూడా ఈసారి దసరా పండుగ సందర్భంగా ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర శాఖ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో ఈసారి మన తెలంగాణలో ప్రపంచ దేశాలకు ఈ బతుకమ్మ సంబరాలను చూపించబోతున్నారు. ఈసారి ఉట్టి పడేలా ఈసారి తెలంగాణ సంబరాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష అయి అధికారులను ఆదేశించినట్టు కనిపిస్తుంది. మరి ఏ విధంగా నిర్వహిస్తారో చూడాల్సిందే ఉంది. నేను మీ ఔటర్ రాజశేఖర్, జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా.